హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల తండ్రి సన్నిధి మాకు తోడై ఉండి నడిపించి పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి మాకు తోడై ఉండి నడిపించయ్యా. నీ కృపతో నింపు దేవా, నీకు కోట్లాది వందనాలు. నీ నామ మహిమార్థము మాకు సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి దేవా, నీ గొప్ప కార్యాన్ని అనుగ్రహించండి సర్వశక్తిమంతుడా తండ్రి. ఇంకా తండ్రి సర్వశక్తిమంతుడా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నీ నామాన్ని మహిమపరచుకొని ప్రభా, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించేటట్లుగా ఈ యొక్క సమయాన్ని నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నీ కార్యం జరిగించు దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలననుదయే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఇంకొకసారి చెప్తానండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీకు ఈ లోకంలో లోటు ఉండదు. ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తే, ఏ ఆజ్ఞ? ఆ మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనున్నదే మొదటియు ముఖ్యమైనది ఆజ్ఞ ఉన్నది. ఈ ఆజ్ఞను నువ్వు నేను పాటిస్తే ఈ లోకంలో మనకి ఏ విషయంలో కూడా లోటు ఉండదండి. ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క పునరుద్ధానం లేదు అన్న పరిసయ్యులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారు, ప్రభా, ఒక స్త్రీ వివాహం చేసుకుంది, ఆమె భర్త చనిపోయారు. తర్వాత రెండవ వ్యక్తిని వివాహం చేసుకుంది, తర్వాత చనిపోయారు, ఆ భర్త కూడా చనిపోయాడు. తర్వాత 3, 4, 5 అలా 7గురిని వివాహం చేసుకుంది. ప్రభా, ఆమె పునరుద్ధానంలో ఎవరికి భార్యగా ఉంటుంది, ఆమె నిత్య జీవంలో ఎవరికి భార్యగా ఉంటుంది అని వారితో యేసయ్యను వారు అడుగుతా ఉన్నారు. యేసయ్యను వారు అడుగుతా ఉన్నప్పుడు యేసయ్య పునరుద్ధానంలో ఎవరు పెళ్లికి ఇవ్వబడడు, పెళ్లి చేసుకోబడడు, అక్కడ అందరూ కూడా ఒక దేవదూతల వలె ఉంటారు అని వారికి చెప్పినప్పుడు ఈ యొక్క సద్దుకయ్యులు నోరు మూపించారని పరిసయ్యులు యేసయ్య దగ్గరికి వస్తారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిసయ్యులలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ప్రభా, ఆజ్ఞలన్నిటిలో పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నిటిలో మొదటిది, ముఖ్యమైనది, ప్రధానమైనది ఏమిటి ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది, అది మొదటియు ప్రధానమైనది ఆజ్ఞ అని వారికి చెప్తా ఉన్నారు కదా. మనం ఈ లోకంలో ఉంటాం, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనం ప్రేమిస్తున్నామా లేదా? ఈ విధంగా నువ్వు ఈ యొక్క ఆజ్ఞను మనం పూర్తిగా చేసినట్లయితే మన జీవితంలో ఏ లోటు ఉండదండి. మన జీవితంలో ఏ లోటు ఉండదు. కానీ ఆ ఆజ్ఞను నువ్వు నేను చేస్తున్నామా లేదా, అది మనకు కావాలి. అసలు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమింపవలను అంటే ఏమిటి? అలా చేయకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి, అలా చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తే ఈ లోకంలో నీకు లోటు ఉండదు. మొట్టమొదటిగా
దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏమిటి? మనము హృదయము అని హీబ్రూ భాషలో పదాన్ని ఎందుకు వాడారో తెలుసా అండి? ఆ యొక్క హృదయం అనే పదాన్ని వాడినప్పుడు ఆ హృదయంలో యొక్క ఆలోచనలు, ఆ మాటలు, ఆ పనులు కూడా దేవుడి మీద కేంద్రీకృతం అవ్వడానికి ఆ హృదయము, విత్ ఆల్ యువర్ హార్ట్, ఆ హృదయము అన్న పదాన్ని ఆ యొక్క హీబ్రూ భాషలో వాడతారు. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేవుడి మీదే, దేవుడి కేంద్రంగా చేసుకొని ఆయన చుట్టూనే ఉండడం, ఆయన చుట్టూతూనే ఆ యొక్క మాటలు, తలంపులు, ఆ యొక్క పనులు ఉండడం, అది దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ప్రేమించడము అంటే. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా? మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడికి చిత్తానుసారమైన, దేవుడికి ఇష్టమైన దేవుడి మాటలను, దేవుడి యొక్క తలంపులను, పరిశుద్ధమైన తలంపులను, దేవుని యొక్క ఇష్టమైన పనులను మనం చేస్తూ ఉన్నామా? అసలు ఈ విధంగా మన జీవితాలు ఆ యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా ఆ ఫస్ట్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడి కోపం మన మీద ఉంటుంది. దేవుడి కోపం మన మీద ఉంటుంది. ఎప్పుడో తెలుసా? మనము పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుని కోపం మన మీద ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మోషే కొండ మీదకి వెళ్ళి తడువు చేస్తా ఉన్నారు. 40 రోజుల తర్వాత ఆ ఉన్నవాటప్పుడు కిందకి రాకపోవడం బట్టి అక్కడున్న అహరోన్ని పిలిచి మాకు ఒక దేవతను చెయ్యి. ఆ యొక్క మోషే ఏమయ్యాడో మాకు తెలియదని చెప్పినప్పుడు అహరోను వారికి ఉన్న బంగారాన్నంతా తీసుకొచ్చి ఒక దూడను చేస్తారు. ఒక దూడను చేసిన తర్వాత వారు ఆ దూడను చూసి ఒక మాట, భయంకరమైన మాట అంటారండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని వారు చెప్తా ఉంటారు కదా. ఎంత భయంకరం కదా! ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన దేవుడు ఇదే అని ఆ విగ్రహాన్ని చూసి చెప్తారండి. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే ఆ యొక్క విగ్రహాన్ని చూసి వారు ఆ విధంగా మాట్లాడతారు. ఆయన కోపం వారి మీద ఉంది. అప్పుడు ఆ కొండ మీద ఉన్న మోషేతో దేవుడు ఈ విధంగా చెప్తారు. 32వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొలని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నీ కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. అర్థమైందా? మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడు కేంద్రీకృతంగా దేవుడికి చేసుకొని ఉండకపోతే, ఆయన ఇష్టమైనట్లుగా ఉండకపోతే మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేం. అప్పుడు దేవుడి కోపం మన మీద ఉంటుంది. పూర్ణ హృదయంతో ఆ ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదండి, ప్రేమింపలేదు. కాబట్టి ఆయన కోపం వారి మీద ఉంది. ఎంత భయంకరమైన విషయమో కదా! మనము కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు ఆయన్ని కేంద్రీకృతం చేసుకొని ఆయన చుట్టూనే అవి ఉండకపోతే మన మీద కూడా దేవుని కోపం మన మీద ఉంటుంది. అయ్యో, మనం ఆశీర్వదింపబడట్లేదు అనుకుంటాం, కానీ మనం చేసే ఆ గొప్ప ఇశ్రాయేల్ ప్రజలు ఆ దూడను చూసి ఈ దేవతే మనల్ని ఐగుప్తు నుంచి మనల్ని రప్పించింది అని చెప్పారు. ఎంత భయంకరమో కదా! ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, ఆత్మీయంగా చనిపోయిన వారి వలె ఉంటాం. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనము ప్రేమించకపోతే ఆత్మీయంగా చనిపోతాం. ఆ హృదయపూర్వకంగా ప్రేమించడం అంటే మన మాటల ద్వారా, మన తలంపుల్లో యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా, ఆయన కేంద్రీకృతమైనట్లుగా, ఆయన చుట్టే ఆ మాటలు, తలంపులు ఉండకపోతే మనం ఆత్మీయంగా చనిపోయిన వారి వలె ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని ఆ దూడను చూసి, నువ్వే మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తుల నుంచి తెచ్చిందని చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క మోషే ఆ యొక్క కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను వీరందరినీ చంపేస్తానని చెప్పినప్పుడు మోషే అక్కడ చెప్తారు, మీరు ఎవరు దేవుడి పక్షంగా ఉంటారంటే లేవీలందరూ వచ్చేస్తారు. లేవీలందరూ వచ్చినప్పుడు లేవీలకు చెప్తారు, మీరు లేవీలు దేవుడికి విరోధమైన వారందరినీ చంపేయమన్నప్పుడు
వారిలో అనేక మంది ఆ రోజు దేవుడికి విరోధంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి వారు చనిపోతారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 26-27 వచనాలు. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళంలోని ద్వారము నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికారిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. వారు హృదయపూర్వకంగా వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ తలంపుల ద్వారా, వారి యొక్క పనుల ద్వారా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమింపలేదు కాబట్టి వారు చనిపోయారు. మనము కూడా ఈ యొక్క కాలంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని యొక్క కార్యాలు చేయకుండా ఉన్నామా, ఆత్మీయంగా చనిపోయిన వారి వల్లే మన జీవితాలు ఉంటాయి. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే దేవుని సన్నిధి మనకి తోడుండదు. ఎప్పుడో తెలుసా? అవునండి, దేవుడి సన్నిధి మనకు తోడుండదు. ఎప్పుడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడవు, మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవుడు అని చెప్పినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారంటే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హెవ్వీయులను, హెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని చెప్పాను. దేవుడి సన్నిధిని మనం కోల్పోతాం. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనం ప్రేమించకపోతే దేవుడి సన్నిధి మనకు నుండి దూరం అవుతుంది. అర్థమైంది కదా అండి? ఇశ్రాయేలు ప్రజలు హృదయపూర్వకంగా ఆయన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆ యొక్క పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరచబడమందున దేవుడికి ఇష్టం లేని మాటలు, దేవుడికి ఇష్టం లేని తలంపులు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయకపోవడం వల్ల, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేకపోవడం వల్ల ఏం జరిగింది? వారి జీవితంలో దేవుడి కోపం ఉంది. అంతేకాదు, ఆత్మీయంగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా దేవుడి సన్నిధిని వారు కోల్పోయారు. మొదటిగా చూసాం కదండి. రెండవదిగా చూస్తే పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించవలెను అంటే కదా, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించవలను అంటే మనలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఆ యొక్క ఎమోషన్స్ వల్ల మనం అనేక సార్లు, ఆ భావోద్వేగాల వల్ల మనం అనేక సార్లు చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడము అంటే మన యొక్క భావోద్వేగాలను, మన యొక్క ఎమోషన్ను ప్రభావితం చేసేది ఏది ఉండకూడదు. ఒక్క దేవుని ప్రేమ తప్ప, ఒక్క దేవుని ఆత్మ తప్ప. అదే దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే. ఏ యొక్క రాజకీయ నాయకుడు, ఏ యొక్క అభిరుచి, ఏ యొక్క ఇష్టము, ఏ యొక్క వ్యక్తి మన జీవితంలో ఆ దేవుడి కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎక్కువగా ఉండకూడదు. అది దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే. అర్థమవుతుంది కదండి? మనము దేవుని పూర్ణ ఆత్మతో ప్రేమించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం. ఆ యొక్క సెకండ్ పాయింట్లో చూసినట్లయితే, దేవుడు చెప్పిన మాటను చెయ్యము. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో ప్రేమించకపోతే, దేవుడి చెప్పిన మాటను మనం చెయ్యం. ఎందుకంటే దేవుణ్ణి మనం పూర్ణాత్మతో ప్రేమించట్లేదు కదా. పూర్ణాత్మతో ప్రేమించడం అంటే ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క జీవితం, ఈ యొక్క పరిస్థితి, ఏ యొక్క అభిరుచి, ఏ యొక్క ఇష్టము కూడా ఆ యొక్క దేవుడి కంటే ఎక్కువ ఉండకూడదు. అదేది కాదు, నాకు దేవుడే ముఖ్యము అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో పూర్ణాత్మతో ప్రేమించడం. ఆ పూర్ణాత్మతో ప్రేమించకపోతే మనం దేవుడికి చెప్పింది చేయక మన యొక్క భావోద్వేగాలకు, మన యొక్క ఎమోషన్స్కి చోటిచ్చేస్తాం. ఒక వ్యక్తి, ఆయన పేరే సలోమోన్ ఏం చేశాడో అంటే అండి, దేవుడు చెప్తారు, ఈ యొక్క అన్ని దేవతల యొక్క కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదని. కానీ దేవుణ్ణి పూర్ణాత్మతో సలోమోను ప్రేమించట్లేదు కాబట్టి ఏం చేశాడో తెలుసా? 1వ రాజులు 11వ అధ్యాయము 1-2 వచనాలు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే
రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేకమైన పరస్త్రీలను మోహించి కాముతరత కలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. చూసారా, మనము చెయ్యకూడనిది దేవుడు వద్దు అనే దానిని చేసే ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో మనం ప్రేమించలేకపోతే మనలో ఎమోషన్స్, ఆ యొక్క పూర్ణ ఆత్మ కనిపించదు కాబట్టి దేవుడి మీద ఆ ఎమోషన్సే మనలోంచి, హృదయంలోంచి బయటకు వచ్చి అదే చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం, అదే చేస్తాం. సొలొమోను జీవితంలో కూడా అదే జరిగింది. మనము పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే ఏది నాకు ఈ లోకంలో ఎక్కువ కాదు, ఏ యొక్క ఇష్టం ఏది కాదు, దేవుడే అన్న అది పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే మన హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోతుంది. ఆ విషయం కూడా మనం గ్రహించలేకపోతామండి. ఎందుకంటే మనం పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించకుండా ఇతరుల వైపు, ఇష్టాల వైపు, అభిరుచుల వైపు, ఆ ఇష్టాల వైపు, కోరికల వైపు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ లోక ఆశల వైపు. అప్పుడు మన హృదయం దేవుడి నుంచి తొలగిపోతుంది. సొలొమోనుకి దేవుడు చెప్తాడు, 2 సార్లు చెప్తారు. సొలొమోను ఏం చేశారు అంటే, యెరూషలేములో ఎదురుగా ఉన్న కొండ మీద ఆ యొక్క అన్య దేవతలకు బలులు అర్పిస్తాడండి. దేవుడు చేత ఎన్నుకోబడిన సొలొమోను, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్న సొలొమోను, ఆయన వాళ్ళ భార్యలను బట్టి, ఆ భార్యలు అతని హృదయం అన్య దేవతల వైపు త్రిప్పడం బట్టి వారికి బలులు అర్పిస్తాడు, వారికి గుడులు కట్టిస్తాడు. ఎంత భయంకరం! అయినా కూడా దేవుడు 2 సార్లు సొలొమోనుకి ప్రత్యక్షమై వార్నింగ్ ఇస్తారు, ప్రత్యక్షమై చెప్తారు. అయినా సొలొమోను వినరు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. 1 రాజులు 11, 9, 10 వచనాలు. 1 రాజులు 11 అధ్యాయము 9, 10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతను ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి. చూసారా, అతని మీద కోపించారంట. ఎన్నిసార్లు ఆ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి ఆ యొక్క దేవుడి కన్నా అతని భార్యలే ఎక్కువైపోయారు కదా. అదేనండి, పూర్ణ హృదయంతో మనం ప్రేమించడం అంటే ఏది నాకు ఈ లోకంలో ఎక్కువ కాదు దేవుడి కన్నా, అది ఆ విషయాన్ని సొలొమోను మర్చిపోయాడు. చూస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఎప్పుడో తెలుసా మనం ఆశీర్వాదాన్ని కోల్పోయేది? దేవుణ్ణి మనం పూర్ణ ఆత్మతో మనం ప్రేమించకపోతే, మన యొక్క ఇష్టాలకు, మన యొక్క కోరికలకు, మన యొక్క తలంపులకు, మన యొక్క ఆశలకు మనము ఎక్కువగా వాటి వైపు మనం చూస్తే మన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవుడు చెప్పాడు, సొలొమోను నువ్వు ఆ యొక్క అన్య దేవతలు చేసుకున్న వారు నిన్ను ఆ అన్య దేవతల వైపు నీ హృదయాన్ని తిప్పారు. అయినా 2 సార్లు ప్రత్యక్షమై చెప్పిన సొలొమోను హృదయం దేవుడి మీద నుంచి తొలగిపోయింది. అప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుడు ఏమంటారో తెలుసా? 1 రాజులు 11 అధ్యాయము 11, 12 వచనాలు. దేవుడు సెలవిచ్చింది ఏమనగా, నేను మీతో చేసిన నా నిబంధనను, నా కట్టడలను నీవు అనుసరింకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినములందు నేను అలాగ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. చూసారా, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని తన తర్వాతి తరానికి సొలొమోను ఇవ్వాలి, కానీ తను చేసిన పూర్ణ హృదయంతో దేవుడిని వెంబడింపపోవడం వలన ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అర్థమైంది కదా అండి? ఏది కూడా ఈ లోకంలో దేవుడి కంటే ఎక్కువగా చేస్తామా? మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించినట్లు కాదు. 2 సార్లు ప్రత్యక్షమై చెప్పారండి సొలొమోనుకి దేవుడు, కానీ సొలొమోను వినలేదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీకు ఈ లోకంలో లోటు ఉండదు. మొట్టమొదటిగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమింపడం అంటే ఏమిటి? రెండవదిగా దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే ఏమిటి? మూడవదిగా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే ఏమిటి? నా మొత్తం జీవితం కూడా
ఆయన గురించి ఆయనని తెలుసుకోవడంలో, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడంలో, ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండడంలో మనము ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అదేనండి పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఈ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనులు కూడా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేస్తాయి. దేవుడి యొక్క పూర్ణ మనసుతో మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన యొక్క మాటలు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి, మన యొక్క చూపులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి, మన యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవిస్తాం, కానీ ఎప్పుడు పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, సజీవ యాగంగా మీ శరీరంలోనే ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. సజీవ యాగంగా, ఇంకేది కాదు, నేను దేవుడు అని దేవుడికి ఇష్టమైనట్లుగా. అంటే ఈ లోక బాధ్యతలు వదిలేమని కాదు, ఆ బాధ్యతను కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా మనం నెరవేర్చుతా. ఆయన ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టాలు ఏది కాదు అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు నేను జీవిస్తామో అప్పుడు మనలో లోకాశలు ఉండవండి. ఆయన వాక్య నెరవేర్పే మన జీవితమై ఉంటుంది. కాబట్టి మనం ఒక రూపాంతరం కలిగిన జీవితాన్ని నువ్వు నేను జీవిస్తాం. ఒక వ్యక్తి జీవితం ద్వారా ABCD చూద్దామండి. ఆ 3rd పాయింట్లో A చూసినట్లయితే నీలో వచ్చిన మార్పును లోకం చూస్తుంది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, అక్కడ దమస్కులోనికి నేను వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులు నేను స్త్రీలను హింసిస్తాను అని చెప్పి యెరూషలేము నుంచి దమస్కుకు బయలుదేరుతుండగానే మార్గ మధ్యంలో దేవుడు తనకు దర్శనాన్ని కలిగించి దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేస్తాడు. అననీయ ద్వారా బాప్తిసం పొందిన తరువాత ఎవరినైతే హింసించడానికి దమస్కులో సౌలు బయలుదేరారో అక్కడ వారికి దేవుడే గొప్ప దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనను గురించి వారందరికీ చెప్పడం మొదలుపెట్టారు. అసలు దమస్కుకి ఎందుకు వచ్చాడు సౌలు? ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు అని వారిని హింసించడం కోసం, చంపేయడం కోసం బయలుదేరిన సౌలు తనలో మార్పు కలిగి, దేవుడు దర్శనం కలిగి మార్పు కలగడం వల్ల వెంటనే పూర్ణ మనసుతో దేవుణ్ణి అంగీకరించి ఎవరినైతే బాధ పెట్టాలి, చంపేయాలనుకున్నారు వారికే సువార్త చెప్పడం ద్వారా వారు ఒక మాట అంటారండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 19, 20, 21. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 19, 20, 21. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమున వంటి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది. వారికి ఏం అర్థం కాదు, ఇదేంటి మనల్ని చంపడానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ వచ్చాడు, యేసే దేవుని కుమారుడిని ప్రకటిస్తున్నారేంటి? మనలో వచ్చిన మార్పును లోకం చూస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు పూర్ణ మనసుతో సజీవ యాగంగా దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావు చూడు, ఆ పూర్ణ మనసు, ఆ మార్పును, నీలో వచ్చిన నూతన సృష్టిని ఈ లోకం చూస్తుంది. ఆ 3rd పాయింట్లో B చూస్తే, ఎటువంటి స్థితి అయినా దేవుణ్ణి విడిచిపెట్టం. ఆ పూర్ణ మనసుతో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, పూర్ణ మనసుతో సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకుంటారో, ఏ స్థితి అయినా కూడా, ఏ లోటైనా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఆయనను ఆధిక్యము మా మూలనదే కాక దేవుని అందే ఉండినట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారము కాదు, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాదు, తరమబడుచునను దిక్కులేని వారము కాదు, పడద్రోయబడి పడద్రోయబడినను నశించు వారము కాదు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏది ఏమైనా
ఏది ఏమైనా, ఎటువంటి స్థితి అయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టము. ఇటువంటి దండి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించడం అంటే. ఆ థర్డ్ పాయింట్లో సి చూస్తే, సమస్తము వ్యర్థంగా ఎంచుకొని గురి వద్దకే పరిగెడతారు. ఆ పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించేవారు ఎలా ఉంటారో తెలుసా? సమస్తాన్ని వ్యర్థంగా వెంచుకొని పూర్ణ మనసుతో. సౌలు బెన్యామీనుడు, రోమా యొక్క పౌరసత్వం కలిగిన వాడు. అటువంటి వ్యక్తి అయిన సౌలు ఏమంటాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:10-11. ఏ విధం చేతను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలిగినని ఆయన మరణ విషయంలోనూ సహభావం కలవాడే, ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమంలో పాలినవాడుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించే వారి యొక్క హృదయం ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13-14, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అర్థమైందా? దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము ప్రేమిస్తే మనకి లోకంలో ఏ కీడు, ఏ బాధ, ఏ కష్టం నిన్ను నన్ను ఆయనకి దూరం చేయదండి. ఈ ఆజ్ఞను మనం పాటిస్తే మనకు లోటు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కృపా కాపుదల తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. నీ కృపతో నిలబెట్టిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఈ యొక్క ఆజ్ఞను మేము ఈ లోకంలో చేయడానికి, పాటించడానికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడానికి, నిన్ను ప్రేమించడానికి మాకు సహాయంను దయచేయండి. ఏ యొక్క ఇష్టము, ఏ యొక్క తలంపు, ఏ యొక్క మాట, ఏ యొక్క పని కూడా నీకు విరోధంగా ఉండకూడదయ్యా. పూర్ణ హృదయముతో నిన్ను సేవించాలి. పూర్ణ ఆత్మతో ప్రభా ఏ యొక్క వ్యక్తిని, ఏ యొక్క ఇష్టాన్ని, ఏ యొక్క అభిరుచిని మా జీవితంలో నీకంటే ఎక్కువగా ప్రేమించకూడదయ్యా. పూర్ణ మనసుతో తండ్రి సజీవ యాగంగా నిన్ను ప్రేమించే హృదయాలను మాకు దయచేయండి. నీ కృపలో నిలబెట్టండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వశక్తిమంతుడా, నీ నామం మహిమార్థము కాచి కాపాడండి తండ్రి. నువ్వే తోడేండి, నడిపించండి. ఇంకా ఇంకా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నిన్ను సేవించి ప్రభా ఈ లోకంలో ప్రతి విషయంలో వర్ధిల్లే జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ కృపతో మమ్మల్ని నిలబెట్టి బలపరిచి కార్యం జరిగించగలరని, నీ గొప్ప కార్యంతో మమ్మల్ని నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. అదే దేవుడు మనకు కోరుకుంటున్నారు, అదే మనల్ని కోరుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ ఆజ్ఞను మనం పాటిద్దాం. ఈ లోకంలో ఏ లోటు లేకుండా సజీవ యాగంగా దేవుని సమర్పించుకొని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.